ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. ఒక్కో ఉద్యోగికి 40% బోనస్. వీడియో పూర్తిగా చూడండి. అప్పుడే నేను చెప్పబోయే పూర్తి సమాచారం మీకు బాగా అర్థమవుతుంది. వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ వీక్షించినట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. పౌర రక్షణ విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ఉత్పాదకత ఆధారిత బోనస్ ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా 40 రోజుల శాలరీ ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్ రూపంలో అందించనున్నట్లు తెలిపింది. మరి ఏ విభాగాల్లోని ఉద్యోగులు బోనస్ పొందేందుకు అర్హులు, బోనస్ ఎలా లెక్కిస్తారు అని పూర్తి వివరాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు రక్షణ మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది. ఆర్మీ, ఆర్డినెన్స్ కార్ప్స్, ఏఓసీలో సేవలందిస్తున్న అర్హులైన సివిలియన్ డిఫెన్స్ ఎంప్లాయీస్, ఇండియన్ ఆర్మీలో పనిచేస్తున్న వారందరికీ బోనస్ ఇచ్చేందుకు ఆమోదం తెలిపినట్లు ప్రకటించింది. 2023-24 సంవత్సరానికి సంబంధించి అర్హులైన రక్షణ రంగ ఉద్యోగులందరికీ 40 రోజుల ఉత్పాదకత ఆధారిత బోనస్ PLB అందిస్తామని తెలిపింది. దేశ రక్షణకు పాటుపడుతున్న ఉద్యోగులకు బోనస్ అందించడం వారి సేవలను గుర్తించడమేనని రక్షణ శాఖ తెలిపింది. బోనస్ పొందేందుకు అర్హులు ఎవరు? ఇండియన్ ఆర్మీ, ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్కు చెందిన గ్రూప్ బి, నాన్ గెజిటెడ్, గ్రూప్ సి సివిలియన్ ఉద్యోగులు ఈ బోనస్ అందుకునేందుకు అర్హులుగా రక్షణ శాఖ తెలిపింది. వీరందరూ ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్ స్కీమ్ పరిధిలోకి వస్తారని తెలిపింది. బోనస్ క్యాలిక్యులేషన్స్. అర్హులైన ఉద్యోగులకు ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్ అందించేందుకు 40 రోజుల వేతనం లెక్కలోకి తీసుకుంటారు. ఏడాది పనితీరును ప్రతిబింబించేలా అంతా అంగీకరించిన ఫార్ములాను ఉపయోగించి లెక్కిస్తారు. చెల్లింపులను ప్రామాణికం చేసేందుకు రక్షణ మంత్రిత్వ శాఖ గణన పరిమితిని 7,000గా నిర్ణయించింది. బోనస్ కోసం ఖచ్చితమైన ఫార్ములా 7,000 × 40/30.4గా పేర్కొంది. ఇది PLB పథకం కింద అర్హులైన ఉద్యోగులందరికీ వర్తిస్తుంది. ఇక సాధారణ కార్మికుల విషయానికి వస్తే నెలవారీ సగటు వేతనం 1,200గా లెక్కలోకి తీసుకుంటారు. కార్మికుల వేతనం అంతకన్నా తక్కువగా ఉన్నప్పుడు దాని ప్రకారమే బోనస్ లెక్కిస్తారు. దీంతో చేతికి అందే బోనస్ తక్కువగా ఉంటుంది. ఈ PLB స్కీమ్ చెల్లింపుల కోసం నిధులు, అదనపు ఆర్థిక కేటాయింపుల అవసరాన్ని తొలగిస్తూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ కింద రక్షణ సేవ అంచనాల నుంచి తీసుకుంటారు. ఆర్థిక ఏడాది 2024-25 బడ్జెట్లో ఈ విషయంపై కేంద్రం స్పష్టంగా పేర్కొన్నట్లు రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.